కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ సమాజము వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. అసలు వాళ్ళు తమకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉండి కూడా, అసలు పొందాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఏకతాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మంత్రి పదవులు దక్కనటువంటి బీసీ ఎమ్మెల్యేలు మరి రివోల్ట్ నేచర్ను ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. రాజీనామా చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి లేదు. స్థానం దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్గా వెళ్ళి ఒక ప్రెజర్ గ్రూప్గానైనా పనిచేసే పరిస్థితి కూడా కనిపించలేదు. అంటే చాలా అమాయకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను చూసైనా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమకు తెలియకపోతే ఇతర వర్గాలు ఏ విధంగా ఎక్కువ మంత్రి పదవులను పొందటానికి, లేకపోతే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు పొందటానికి, పదవులు పొందటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో రెడ్డి సామాజిక వర్గాన్ని చూసైనా నేర్చుకోవాలి.